మరి దేవుని మహాప్రభు బట్టి శారమ్మ, అబ్రహాము శార వారి కుమారుడు నాని ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం, ప్రభు దగ్గరికి రానాయన, దేవుడు మీకు మరలా పోగొట్టుకున్న వ్యాపారాన్ని దేవుడు తిరిగిస్తాడు, మన దేవుడు దీవించబోతున్నాడు అని చెప్పి అనేక మంది ప్రార్థన చేసిన ప్రార్థన ఫలితం ద్వారా దేవుడు ఒక్కొక్కటి దేవుడు మరి వారికి అనుగ్రహిస్తూ, మరి ఈరోజు తమ్ముడు దేవుని దగ్గరికి రావడానికి, ఆయన సన్నిధికి రావడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. అలాగే మంగ వారి భర్త జగన్నాథం సహోదరుడు, ఆయన ప్రతిరోజు కూడా దేవుని మందిరానికి వారు నడిపించబడతారు. వీరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. త్వరగా దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ సంఘ చరిత్రలో, అలాగే మరి హిబ్రూ క్యాలెండర్లో ఈ యొక్క మరి ఈస్టర్ పండుగకు ముందు వచ్చే ఆదివారాన్ని ఏమంటారు? మడ్డల ఆదివారము అని పిలుస్తారు. ఇది పరిశుద్ధులకు హోలీ. ఈ వారం నుంచి మొదలు పెడితే మరలా గుడ్ ఫ్రైడే వరకు దీన్ని ఏమని పిలుస్తారండి? హోలీ, పరిశుద్ధ వారము అని పిలుస్తారు. ఎందుకు పరిశుద్ధ వారంగా మార్చబడ్డది? ఎందుకు పరిశుద్ధ వారముగా మార్చబడ్డది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడడానికి ముందు ఆయన రారాజుగా యెరూషలేములోనికి ఒక విజయవంతమైన ప్రవేశాన్ని ఆయన ఈ రోజు ప్రవేశిస్తూ ఉన్నాడు. ఒక విజయవంతమైన, దేనికి విజయాన్ని కలగచేయడానికి, ఎందుకు విజయం ఇవ్వడానికి వచ్చాడు చెప్పండి? దేనికి విజయాన్ని ఇవ్వడానికి యెరూషలేముకు వస్తున్నాడు ఆయన? పాపం అనే కట్ల నుంచి, శాపం అనే కట్ల నుండి, అనారోగ్యం అనే కట్ల నుండి వీటన్నిటిని కూడా విడిపించడానికి ఆయన ఎలా వస్తున్నాడని చెప్పాడు? నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును. ఎట్లా వస్తున్నాడు ఆయన? ఆర్భాటంగా వస్తున్నాడా? ఎలా వస్తున్నాడు? దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తుంది, సియోను నివాసులారా మీరు బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా మీరు ఉల్లాసంగా ఉండండి అంటున్నాడు. ఎందుకు ఉల్లాసంగా ఉండాలంటే, ఆనాడు రోమన్ చక్రవర్తి పాలనలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అట్టడిగిన స్థితిలో బానిసలుగా జీవిస్తా ఉన్నారు. వారు అనేక సంవత్సరాల నుంచి ఒక రాజు గురించి ఎదురు చూస్తున్నారండి. ఎవరు మా కష్టాల నుంచి విడిపిస్తారు? ఎందుకు మరి ఆయన దీనుడై ఆ గాడిద పిల్ల ఎక్కవలసి వచ్చిందంటే, ఎందుకు వారు ఉల్లాసంగా దేవుని ఆరాధిస్తున్నారంటే, ఆ రోజు పస్కా పండుగ దినమండి. పస్కా పండుగను ఆచరించడానికి కొన్ని లక్షల మంది ప్రజలు ఎక్కడికి వచ్చారంటే యెరూషలేముకి వచ్చారు. ఆ యెరూషలేము ప్రాంతం అంతా కూడా యూదులతో నింపబడిపోయింది. వారు ఉల్లాసముతో వారు పస్కాను ఆచరించడానికి వచ్చారు. సంతోషముతో వారు హృదయాలు నింపబడ్డాయి. మనలాగా వాడిపోయిన మొక్కలు వేసుకొని వాళ్ళే మన ఎవరండి? ఆయన మనం ఆరాధిస్తున్న వ్యక్తి ఎవరైనా రాజు. ఆయన రాజులకు రాజు. ఆ రాజును ఎలా స్తుతించాలి? గంభీరంగా చప్పట్లతో ఏం చేయాలి? స్తుతించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆర్భాటముతో ప్రవక్త అయిన ఈ ప్రవచనం విన్న వారు క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితము జకర్యా ప్రవక్త ప్రవచించి మాట్లాడుతున్న మాట ఇది. ఈ ప్రవచనం సాదాసీదా ప్రవచనం కాదండి. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలకి ముందు రాయబడిన మాట. ఇదిగో యెరూషలేములో ఈ రోజు అది కార్యసిద్ధి దాల్స్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును. ఒక రాజు కింద ఒక వ్యక్తి బానిసుడిగా బ్రతకడం అంటే అతనికి ఏముండదంటే స్వేచ్ఛ అనేది ఉండదు. బానిసుడు స్వేచ్ఛ ఉంటుందా? ఉండదు. బానిసుని ఎలా చూస్తారు?
నీచాన్ని నీచంగా చూస్తూ ఉంటారు. నేను మనం చెప్పాను కదా, బానిస 24 గంటలు ఏం చేయాలి? చెప్పిన పని చేయాలి. దాసుడైతే 8 గంటలు మాత్రమే పని చేసి జీతం తీసుకొని వెళ్ళిపోతాడు. కానీ బానిస పని అలా కాదండి. బానిసకు అన్నం పెడితే తినాలి, పెట్టకపోతే ఫస్ట్ పడుకోవాలి. అతనికి సరైన నివాసం అనేది ఉండదు. ఎందుకంటే మీరు యోసేపును ఉదాహరణగా తీసుకుంటే మనకు బాగా తెలుసు. ఐగుప్తు దేశానికి యోసేపుని ఎలా తీసుకొచ్చారు? ఒక బానిసుడిగా తీసుకొచ్చారు. అతను జైల్లో వేయబడ్డాడు. సరైన వసతులు లేని పరిస్థితి. ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి బానిస బ్రతుకులో ఉంటున్న యూదులు ఇశ్రాయేలు ప్రజలందరూ అనుకుంటున్నారు కదా, ఇదిగో మమ్మల్ని అందరినీ కూడా రాజకీయ మకుటముగా మార్చడానికి ఒక రాజు మా కొరకు రాబోతా ఉన్నాడు, మా బానిస బ్రతుకు నుండి ఆయన విడిపించడానికి రాబోతున్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 8వ వచనం చదివితే, జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతుడైన స్థలములలో జయం అని ఏం చేస్తున్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎవరండి? సర్వోన్నతుడైన దేవుడు. ఆయన సర్వోన్నతుడు. ఆయన ప్రజలందరినీ కూడా విడిపించడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క మట్టను మనం ఉదాహరణగా తీసుకొని ఆలోచన చేసి కొంచెం లోతుగా ధ్యానం చేస్తే, ప్రాచీన కాలంలో ఈ యొక్క ఖర్జూరపు మట్టల్ని, ఈ ఖర్జూరపు మట్టలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే విజయానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఈ ఖర్జూరపు మట్ట దేనికి సాదృశ్యంగా ఉందండి? ఈ చర్చ అంతా కూడా ఈ యొక్క ఈత మట్టలతో ఎందుకని అలంకరించారు? ఎందుకనండి? నీ జీవితాల్లో విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహించాలని. పాపపు బ్రతుకులో మోసాల చేత, అన్యాయం చేత, అక్రమం చేత శాంతి సమాధానం లేని ప్రతి మానవుని జీవితంలో వెలుగును నింపడానికి, విజయాన్ని అనుగ్రహించడానికి, మోడు బారిన జీవితంలో నూతనమైన చిగురును అనుగ్రహించడానికి విజయానికి సూచనగా ఉన్నది ఈ యొక్క ఖర్జూరపు మట్ట. మరొక మాట కూడా రాయబడ్డదండి, శాంతికి స్వాతంత్రానికి ఇది చిహ్నంగా పెట్టబడతాం. క్రీస్తు పూర్వం 163లో మక్కాబీయులు అలాగే సిరియన్లు మీద విజయాన్ని పొందిన తర్వాత, యెరూషలేమును స్వాధీనపరచుకున్న తర్వాత ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే వారికి వచ్చిన స్వాతంత్రమును బట్టి, మక్కాబీయులు అంటే ఎవరండి? ముస్లిమ్స్ యొక్క ఆధీనంలో, మక్కాబీయుల చేతిలో, సిరియన్ల చేతిలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నలిగిపోతున్న ఆ సమయంలో యెరూషలేమును వారు స్వాధీనపరుచుకున్న తర్వాత ఈ ఈత మట్టలను పట్టుకుని వారు ఏం చేస్తున్నారు? పాటలు పాడుచు ఆహ్వానిస్తా ఉన్నారు. ఎవరినండి? యేసుక్రీస్తు ప్రభు వారిని. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియమైన వారు చూడండి, పురాతనమైన కాలంలో గమనిస్తే ఏదైనా ఒక యుద్ధానికి వెళ్ళిన ఒక రాజు గెలిచి వచ్చేటప్పుడు దేని మీద వస్తాడు? యుద్ధంలో గెలిచిన రాజు దేని మీద వస్తాడు? ఆ రథాన్ని ఏమి లాగుతాయి? యుద్ధంలో గెలిచిన రాజు గుర్రం మీద రావాలి. కానీ నా రాజు దేని మీద వస్తున్నాడు? గాడిద మీద వస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకయ్యా గాడిద మీద ఆయన వస్తున్నాడంటే ఆయన శాంతి ప్రదాత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరును ఎప్పుడును ఎక్కలేని గాడిద పిల్లను తీసుకొని రమ్మని శిష్యులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 21వ అధ్యాయం మత్తయి సువార్త 4వ వచనం 5వ వచనం త్వరగా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మొదలుపెట్టుకోవాలి. ఎవరైనా మొత్తం స్పష్టంగా చదవండి. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదల భారవాహక పశుపిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సియోను కుమారుతో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
యేసుక్రీస్తు ప్రభువారి యెరూషలేము ప్రవేశం అనేదండి ఏదో అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు. ఇది శాశ్వత ప్రణాళిక ఉంటున్నది. శాశ్వత ప్రణాళిక. శాశ్వతంగా నీ జీవితంలో ఉన్న ప్రతి విధమైన అడ్డంకులన్నిటిని తొలగించడానికి ఆయన ఎలా వస్తాడండి? సాత్వికుడై. సాత్వికుడై. గాడిద మీద చూడండి, ఎన్ని బరువులు దాని మీద మోపినా కూడా అది మౌనంగా ఏం చేస్తుంది? బరువులను మోస్తుంది. గాడిదలో ఉన్న లక్షణం ఏంటంటే అది దీనత్వానికి సాదృశ్యంగా ఉంటా ఉంది. సియోను కుమారి ఆలకించుము, ఆలకించి చెవియొగ్గుము అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు నీ రాజు సాత్వికుడు. ఆ సాత్వికమైన గుణం ఎవరిలో ఉండాలి? మా అందరిలో ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ప్రతి సంవత్సరం యథావిధిగా ఈ గుడ్ ఫ్రైడేకి ముందు వస్తున్న ఈ మంటలాది వారిని మనం అందరం కూడా సంతోషంగా ఏం చేస్తూ ఉంటాం? ఆరాధన చేస్తాం. ఆరాధన చేస్తూ వెళ్ళిపోవడమే కాదండి, గాడిదలో ఉన్న గుణలక్షణాలు ఏంటో ఆ లక్షణాలు మనలోనికి అలవర్చుకోవాలి. ఆ లక్షణాలతో కూడిన జీవితాన్ని మనం సంపాదించుకోవడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. నిజమైన దీనత్వం అనేది సర్వ సృష్టికి కర్త అయిన దేవుడు, రాజులకు రాజు అయిన దేవుడు ఒక పసిడి రథం మీద రావడం లేదు, బంగారు రథం మీద రావడం లేదు, గుర్రం మీద రావడం లేదు. ఎవరు ఎక్కని ఒక సామాన్యమైన గాడిద మీద ఎక్కి ఆయన వస్తా ఉంటున్నాడు. ఎందుకో తెలుసా? మన రాజులో ఏమి లేదండి? అహంకారం లేదు, గర్వం లేదు. ఆయన నాయకత్వం ఎలాంటిదంటే తగ్గింపు జీవిత కలిగిన నాయకత్వము. ఈరోజు సంఘాన్ని నడిపిస్తున్న వారికి, క్రైస్తవులుగా పిలువబడుతున్న మన జీవితాల్లో మనకు ఉండాల్సిన ఒక గొప్ప లక్షణం ఏంటంటే తగ్గింపు జీవితం ఉండాలి. తగ్గింపు జీవితం కలిగినప్పుడే మనకి ఇవ్వబడిన ప్రదేశంలో మనకి ఇచ్చిన పనిని సమర్థవంతంగా మనము చేయగలమండి. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే గర్వము పనికిరాదు, అహంకారము పనికిరాదు. అహంకారము కానీ గర్వం కానీ ఉంటే అతను ఎక్కువ రోజులు అధికారంలో ఉండలేడు. ప్రభుత్వ అధికారం చూడండి, పొద్దున్న లేస్తే జనాలు తిట్టి వస్తూ ఉంటారు, బోధ మొహమే చదువుతూ ఉంటారు, చిమాట్లు పెట్టేస్తారు. అయినా కూడా మళ్ళీ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఏం చేస్తాడు ఆయన? ఇంటింటికి తిరిగి అమ్మ నాకు అంత అవసరం. కోట్ల రూపాయలు కట్టించిన వ్యక్తి ప్రజలందరి చేత 24 గంటలు శాపనార్థాలతో జీవితాన్ని వెలబుస్తున్న వ్యక్తి మళ్ళీ ఎందుకు వస్తున్నాడు అయినా అంటే రాజకీయ నాయకుడు ఏముందంటే తగ్గింపు ఉంది. ఎన్ని సంవత్సరాలు? మహా అంటే 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల పరిపాలన కొరకే ఆయన తన యొక్క అధికారాన్ని తగ్గించుకొని కిందకు వస్తా ఉంటుంటే, నా రాజు నీకు పరలోకాన్ని ఇవ్వడానికి, నిత్య జీవంలోనికి నడిపించడానికి, నిత్య రాజ్యానికి వారసునిగా చేయడానికి ఆయన నీ కొరకు తగ్గించుకొని వస్తుండే. నువ్వెందుకు తగ్గించుకోలేకపోతున్నావు? నువ్వెందుకని అతిశయపడతా ఉంటున్నావు? నువ్వెందుకని సాత్వికమైన మనసుతో ఉండలేకపోతున్నావు? ఈ మంటలాదివారం ద్వారా నీలోనికి ఏమి రావాలంటే సాత్వికమైన మనసు. ప్రభు చెప్పాడండి, సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకుందని చెప్పాడండి దేవుడు. సాత్వికం కలిగి ఉండాలి మనం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము గలవాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఏ మనసు కలిగి ఉండాలంటే మనము క్రీస్తునకు కలిగిన మనసు. ఈరోజు దేవుడు మరొకసారి నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, క్రీస్తునకు కలిగిన మనసు కావాలని దేవుడు కోరుకుంటున్నాడండి. హల్లెలూయా. క్రీస్తునకు కలిగిన మనసునే దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఆయన ఏ స్వరూపాన్ని ధరించుకున్నాడండి? దాసుని స్వరూపము. దాసుడు ఎప్పుడు కూడా రూలర్ చేయడు, రూలింగ్ చేయడు, అధికారాన్ని చలాయించడు. దాసుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే పరిచర్య. ఈరోజు ఎంతమంది దాసులుగా మీరు ఉండబోతున్నారు దేవుని కొరకు ఆలోచించి. దేవుడు నీకు అప్పగించిన ఒక గొప్ప పనిది. దేవుని ఆరాధించడం అనేది మనం ఎప్పుడు కూడా సంతోషంగా తీసుకోవాలండి. భారంగా దేవుడు ఎప్పుడు కూడా మనం ఆరాధన చేస్తే ఉపయోగము ఉండదు. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 2వ వచనం, మీ ఎదురున్న గ్రామంలో వెళ్ళి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల మీకు కనబడను, దాని మీద ఏ మనుషుడు ఎప్పుడు దానిని నా యొద్దకు తోలుకొని రండి అని అంటున్నాడు. మూడవది ఏంటంటే ఓసన్న. ఏమని స్తుతించారండి? యేసు ప్రభు గాడిద మీద ఎక్కిన తర్వాత తమ వస్త్రాలను ఆ నేల మీద పరిచి ఆ ఈత మట్టలు పట్టుకొని వారు ఊపుతూ ఊపుతూ ఏమని పాటలు పాడుతూ ఉన్నారు? ఓసన్న, జయము జయమని దేవుని స్తుతిస్తున్నారు. ఓసన్న అనగా ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే రక్షణకు సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యంగా ఉందండి? రక్షణ. ఏ రక్షణ? భౌతిక అవసరాల కొరకు, భౌతిక అవసరాల కొరకు పరిమితం కాకూడదు నీ ప్రార్థన. ఈ రోజు చాలా మంది యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకుంటున్నారయ్యా అంటే అప్పులు తీరతాయని, రోగాలు తగ్గుతాయని, కొడుకుకి పెళ్ళి అవుతుందని, కూతురికి పెళ్ళి అవుతుందని, లేదా ఉద్యోగం కొరకు, వివాహం కొరకు ఈ రోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే యేసు ప్రభువును నమ్ముకుంటున్నారు. దానికోసం కాదండి. ఆనాడు అనేక మంది ఆ యొక్క యూదులందరూ కూడా ఎందుకని ఆ ఈత మట్టలు పట్టుకుని ఓస్తానని జయము జయమని ఎందుకని ఆరాధన చేస్తారంటే శాశ్వతమైన రక్షణ ఇవ్వడానికి వచ్చిన వాడు మా యేసు అని వారు గ్రహించి దేవుడు ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు. ఈ రోజు నీ భౌతికమైన అవసరాల కొరకు కాదు నువ్వు దేవుడిని నమ్మాల్సింది, ఆత్మీయ రక్షణ కొరకు నువ్వు దేవుడిని ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఆత్మ రక్షణ లేదు చాలా మందికి. ఆత్మలో ఇంకా పాపమును మరి దాచుకొని అపవిత్రతను లోపల పెట్టుకొని పెదాల మీద దేవుణ్ణి చాలా మంది ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తా ఉన్నారు. మీరు గమనించారా? ఈనాటి చాలా మంది సంఘములో ఉన్న సంఘ బిడ్డలు పరిశుద్ధాత్మను పొందుకొని ఎంత కాలమైందో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాన్నిధ్యంలో పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయనను ఆరాధించడానికి చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇష్టపడని స్థితిలో ఉంటున్నారు. ఈరోజు నీవు ఓసన్న దేవుని స్తుతిస్తున్నావంటే నీ ఆత్మీయమైన రక్షణ కొరకు నువ్వు దేవుడిని ఏం చేయాలి? నిత్యము ఆరాధించేవాడు. 118వ కీర్తన 25-26 వచనం అంటాడు, యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించును, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదవంతుడు గాక, యెహోవా మందిరముల నుండి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరంలో ఏముందండి? ఏముంది? ఆశీర్వాదము. ఏంటి ఆశీర్వాదం అంటే? భౌతిక సంబంధమైంది కాదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మందిరంలో ఉన్నాయి. నువ్వు ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుంటావో భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలను నీ వెనకాల పరిగెట్టుకుంటూ వచ్చేస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉద్యోగం కావాలా? వ్యాపారంలో అభివృద్ధిని కోరుకుంటున్నావా? ఏది నీకు కావాలని నువ్వు ఇష్టపడుతున్నావో అవన్నీ కూడా నువ్వు ఆత్మలో నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందుకుంటావో, నీ హృదయాన్ని దేవునికి ఎప్పుడైతే సజీవ యాగంగా సమర్పించుకొని దేవుని వెంబడిస్తావో భౌతిక పరమైనవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదట మనం వెతకాల్సింది ఆత్మ సంబంధమైన దేవుడిని దేవుని అడగాలి.
అన్య భాషల వరాన్ని దేవుని అడగాలి. కృపా వరముల చేత నేను నింపయ్యాలని నువ్వు దేవుని అడగాలి. ఆత్మ ఫలముల చేత నేను నింపబడాలయ్యని దేవుని అడగాలి. నువ్వు ఈరోజు ఎంతమంది అడుగుతున్నారు? ఎంతసేపు భౌతిక పరమైనవి మనం అడుగుతున్నామేమో. వాటి మీద ఎప్పుడు కూడా మనం మనసు పెట్టుకోండి. ఒకవేళ వాటి మీద నువ్వు మనసు పెడతానంట అవి రెక్కలు ధరించి ఎగిరిపోతాయని జ్ఞాని అయిన సొలొమోను గారు తన పుస్తకంలో రాస్తా ఉన్నాడండి. నిన్ను హెచ్చించువాడు ఎవరంటే నా దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. మూడవదిగా సమర్పణకు సాదృశ్యంగా ఉంటుంది. సమర్పణ 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం చదివితే, అంతట వారు అతి వేగరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరచి బాకా ఊదించి యెహూ రాజయ్యున్నాడని చాటించి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వస్త్రములు మరియు మచ్చలు. ప్రజలు తమ పై వస్త్రములను దారిలో పరిచారండి. ఆ కాలంలో ఒకరి ముందు వస్త్రము పరచడం అనగా వారి అధికారము పూర్తిగా అంగీకరించి వారికి అనగా యేసుక్రీస్తుకి వారు సంపూర్ణంగా ఏమవుతున్నారు? లోబడిన వారిగా కనబడతా ఉన్నారు. ఈ రోజు మన జీవితాలలోకి వచ్చిన యేసయ్య సమస్తాన్ని కూడా ఏం చేయబోతున్నాడు? నూతన పరచబోతున్నాడు. వస్త్రము దేనికి సాదృశ్యం అండి? రక్షణకు సాదృశ్యం. ఈ వస్త్రములను ఏం చేయాలి? ప్రతిరోజు కూడా నువ్వు ఉతుకుకోవాలి. హల్లెలూయా. రక్షణ కార్యాలు నీ జీవితంలో జరగాలంటే ఆనాడు యూదులు ఎలాగైతే తమ వస్త్రములను తీసి మార్గము గుండా పరుస్తూ ఉన్నారు, ఈరోజు నీకున్న వాటిని అన్నిటిని కూడా భౌతిక సంబంధమైన అధికారాన్ని పక్కన పెట్టి నువ్వు తగ్గించుకొని ఆయన ఎదుట సాగిల పడేవాడుగా నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మత్తయి సువార్త 21వ వచనం అంటున్నాడు, జన సమూహములోను అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచి కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున వారు పరిచి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. మా సమస్తము నీకే అర్పిస్తున్నాం ప్రభువా, మాదంటూ ఏమీ కూడా లేదు, మా జీవితాన్ని సమస్తము నీకు సమర్పిస్తున్నావు. నీవే మమ్మల్ని విడిపించేవాడవు, నీవు మా రాజు అని మేము నమ్ముతున్నాము. మా బానిస బ్రతుకుల నుండి విడిపించువాడవు నీవే అని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నామని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారి బట్టలను వారి వస్త్రాలను ఇప్పి దారి పొడుగున పరుస్తూ ఉంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవదిగా ప్రియమైన గమనిస్తే యోహాను సువార్త 19వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 12:19. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యూదులు తాను రాజునని చెప్పుకొని ప్రతి వాడు కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేసరికి చాలండి. ఇక్కడ కనబడుతున్న విషయాన్ని ఒకసారి మీరు గమనిస్తే జనులందరూ కూడా ఎటువంటి భక్తి చేస్తున్నారు ఇక్కడ? వీళ్ళు ఎటువంటి భక్తి చెప్పండి? యూదులందరూ కూడా ఎటువంటి భక్తి చేస్తున్నారు? అస్థిరమైన భక్తి చేస్తా ఉన్నారు. ఎలాంటి భక్తి తెలుసా? అస్థిరమైన భక్తి. ఎందుకయ్యా అస్థిరమైన భక్తి అని మీరు అనొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పస్కా పండుగ ఆచరించడానికి వచ్చిన యూదులందరూ కూడా ముందు చెప్పినట్లుగా వారి వస్త్రాలను పరిచి ఈత మట్టును పట్టుకొని దేవుణ్ణి ఆరాధించారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి? యూదుల రాజైన యేసును మీరు సిలువ వేయమని ఏం చేస్తున్నారు? వాళ్ళు కేకలు వేస్తున్నారు. అసలు నిజంగా యేసు ప్రభు మీద ప్రేమ ఉన్నట్లయితే, నిజంగా యేసయ్య ఆయన రక్షకుడని వాళ్ళు భావిస్తే ఆ బందిపోటు దొంగైన బరబ్బని విడిచిపెట్టమని